నరేంద్ర మోడీ భారతదేశ ఇమేజ్ను ప్రపంచంలో అగ్రదేశాల సరసన చేర్చిన వ్యక్తి. పార్టీ ఓడిపోతుంది, ఇక మొత్తం సర్దేయాల్సిందే అనుకున్న టైంలో కేవలం ఒకే ఒక సంవత్సరంలో పార్టీని తిరిగి నిలబెట్టగలిగిన సమర్థుడు. రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మిన కుర్రోడు ఇప్పుడు ప్రధానిగా పీఠంపై కూర్చున్నాడు. దేశ భవిష్యత్తును మొత్తాన్ని తిరిగి రాశాడు. భారత్ అంటే ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసేలా చేశాడు. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ప్రపంచంలోనే పవర్ఫుల్ నాయకుడిగా ఎలా ఎదిగారు? ఆయనను పాలిటిక్స్కు పరిచయం చేసింది ఎవరు? మోడీకి నిజంగానే పెళ్లైందా? ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని మెహ్సానా జిల్లాలోని వాదనగర్లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు మోడీ. ఈయన తల్లిదండ్రులు దామోదర్ దాస్ మోడీ, హీరాబెన్ దంపతులకు 3వ సంతానంగా జన్మించారు. నరేంద్ర మోడీ పాఠశాల విద్యను వాదనగర్లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి దూర విద్య ద్వారా రాజనీతి శాస్త్రంలో డిగ్రీ, గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్లో చేరి వాదనగర్లో స్వయం సేవక్గా శాఖలకు వెళ్లేవారు. నరేంద్ర మోడీ మొదట్నుంచి ఇంటి పనుల్లో సాయం చేసేవారు. స్కూల్ అయిపోగానే పరిగెత్తుకొని వడనగర్ స్టేషన్ దగ్గర వాళ్ల నాన్న నడిపే టీ షాపుకు చేరుకునేవారు. మోడీ వడనగర్ రైల్వే స్టేషన్ దగ్గర టీ అమ్మిన తర్వాత తన మామతో పాటు పనిచేసేవారని కొందరు అంటుంటారు. ఆయన అహ్మదాబాద్ గీతా మందిర్ దగ్గర ఉన్న బస్ స్టాప్లో క్యాంటీన్ కూడా నడిపేవారు. నరేంద్ర మోడీ మనసులో ప్రైమరీ స్కూల్ తర్వాత జామ్నగర్ సైనిక స్కూల్లో చేరాలనే ఒక కోరిక ఉండేది. కానీ ఆయన కుటుంబ ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. దాంతో ఆయన అక్కడ చేరలేకపోయారు. మరోవైపు చదవటం కోసం మోడీని బయటకు పంపించడం ఆయన తండ్రికి కూడా ఇష్టం లేదు. మోడీ ఒక స్థానిక డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ కూడా తీసుకున్నారు. కానీ అటెండెన్స్ తక్కువై ఆయన ఆ కాలేజీ వదలాల్సి వచ్చింది. తర్వాత ఆయన కరస్పాండెన్స్ ద్వారా మొదట ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి BA చేశారు. తర్వాత గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్లో MA చేశారు. మోడీని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లోకి తీసుకొచ్చిన ఘనత ఎవరికైనా ఇవ్వాలి అంటే అది లక్ష్మణరావు ఇనామ్ధర్ అలియాస్ వకీల్ సార్కే దక్కుతోంది. అప్పట్లో వకీల్ సార్ గుజరాత్లో RSS ప్రాంతీయ ప్రచారకులుగా ఉండేవారు. 1984 వకీల్ గారు మృతి చెందారు. కానీ మోడీ ఆయన్ను ఎప్పటికీ మరిచిపోలేకపోయారు. తర్వాత మోడీ మరో RSS కార్యకర్త రాజాభాయ్ నేనేతో కలిసి వకీల్ గారిపై సేతుబంధు అనే ఒక పుస్తకం కూడా రాశారు. మోడీకి 13 ఏళ్లు వచ్చేసరికి ఆయన కుటుంబం 11 ఏళ్ల జసోదా బెన్తో ఆయనకు వివాహం చేసింది. కొన్ని రోజులు ఆమెతో ఉన్న తర్వాత మోడీ తన ఇల్లు వదిలి వెళ్లిపోయారు. తర్వాత సన్యాసం తీసుకుని దేశంలోని ఎన్నో మఠాలు పుణ్యక్షేత్రాలలో తిరుగుతూ ఎంతో మంది యోగుల గురించి చదివారు. అలా ఆయనను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి స్వామి వివేకానంద అని చెబుతారు. 1968లో గుజరాత్కు తిరిగి వచ్చేశారు మోడీ. ఆయన జీవితంలో మొట్టమొదటి పొలిటికల్ యాక్టివిటీ 1971లో జరిగింది. ఎలా అంటే 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగింది. ఆ ప్రాంత వాసులంతా తమకు వేరే దేశం కావాలని గొడవకు దిగారు. అప్పుడు RSS పొలిటికల్ పార్టీ అయిన భారతీయ జనసంఘ్ వారికి మద్దతు ఇచ్చింది. ఇదే టైంలో వాజ్పేయి గారు ఢిల్లీలో జన సత్యాగ్రహ అనే ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అప్పుడు పవర్లో ఉన్న కాంగ్రెస్ ఈ ఉద్యమం చేయడానికి అనుమతులు ఇవ్వలేదు. అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ ఉద్యమంలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసి జైలులో వేయించేశారు. ఆ ఉద్యమంలో RSS తరపున నరేంద్ర మోడీ పాల్గొన్నారు. సో ఉద్యమంలో పాల్గొన్నందుకు 1971లో మోడీని తీహార్ జైలుకు పంపించారు. ఈ సంఘటన తరువాతే మోడీ RSSలో ఫుల్ టైం మెంబర్గా పనిచేయటం మొదలుపెట్టారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిపక్ష నేతలందరినీ జైలులో వేశారు. ఆ టైంలో గవర్నమెంట్కు వ్యతిరేకంగా మాట్లాడాలన్నా భయపడేవారు. ఈ టైంలోనే RSS గవర్నమెంట్కు వ్యతిరేకంగా మాట్లాడిందన్న కారణంగా ఇందిరాగాంధీ గవర్నమెంట్ RSSను బ్యాన్ చేసేసింది. గుజరాత్లో ఉన్న RSS నాయకులు మాత్రం కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు నరేంద్ర మోడీ అండర్ గ్రౌండ్లో ఉండి పనిచేసేలా ఆర్డర్స్ పాస్ చేశారు అప్పటి RSS పెద్దలు. అంటే పోలీసులకు దొరకకుండా పేరు, వేషధారణ మార్చుకొని మోడీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పాంప్లెట్స్ పంచిపెట్టేవారు. 1977లో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఎమర్జెన్సీ టైంలో మోడీ చేసిన కృషికి గాను ఆయనను రీజనల్ ఆర్గనైజర్గా ప్రమోట్ చేశారు. చిన్న మెంబర్గా జాయిన్ అయిన మోడీ క్రమంగా ఎదుగుతూ మంచి పేరు తెచ్చుకున్నారు.
అలా మోడీ చాతురత గమనించిన ఆర్ఎస్ఎస్ పెద్దలు ఆయనను 1984 గుజరాత్లోని బీజేపీకి అసైన్ చేశారు. అంటే ఆ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించిన పొలిటికల్ వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే పని అన్నమాట. ఇదిలా ఉండగా 1987లో అహ్మదాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్లో కాంగ్రెస్ను ఓడించాలని బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇది గమనించిన మోడీ ఓ రాజకీయ వ్యూహాన్ని రచించారు. దాన్ని బీజేపీ నాయకులతో ఇంప్లిమెంట్ చేయించారు. అంతే, బీజేపీ కాంగ్రెస్పై భారీ విజయం సాధించింది. అలా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మోడీ అంచెలంచెలుగా ఎదిగారు. అప్పట్లో ఆర్ఎస్ఎస్లోని కీలక నేతలు బీజేపీ వ్యవహారాలను చూసుకునేందుకు అసైన్ చేసేవారు. అలా మోడీని గుజరాత్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. అలా ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు మోడీ. అలా 1995లో వచ్చిన ఎన్నికల్లో గుజరాత్లో కాంగ్రెస్పై బీజేపీ ఘన విజయం సాధించడానికి కారణం మోడీ స్ట్రాటజీలే అంటారు. 2001లో గుజరాత్లో భయంకరమైన భూకంపం వచ్చింది. దీని కారణంగా సుమారు 15,000 మంది చనిపోయారు. 1,60,000 మంది గాయపడగా లక్షల సంఖ్యలో ఇళ్లు, భవనాలు కూలిపోయి లక్షల మంది నిరాశ్రయులుగా మారిపోయారు. ఈ టైంలో గుజరాత్లో పవర్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. కానీ ఈ విపత్తుని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడంతో బీజేపీ ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చేసింది. ఇది గమనించిన బీజేపీ కేంద్ర నేతలు అప్పటి సీఎంగా ఉన్న కేశుభాయ్ పటేల్ను సీఎం పదవికి రాజీనామా చేయమని చెప్పారు. ఆ స్థానంలో నరేంద్ర మోడీని కూర్చోబెట్టారు. మోడీని ఎన్నుకోవటానికి కారణం గతంలో పార్టీని నడిపిన తీరు, ఆయనకున్న స్ట్రాటజీలు, కాంగ్రెస్పై బీజేపీని గెలిపించిన తీరు. దీంతో ఆ టైంలో అక్కడ సీఎంగా ఉండాల్సింది మోడీనే అని గట్టిగా నమ్మారు బీజేపీ అప్పటి జాతీయ నేతలు. 2002లో వచ్చే ఎన్నికలకు ముందు, అంటే కేవలం ఒకే ఒక్క సంవత్సరం ముందు మోడీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అలా 2001 అక్టోబర్ 7న నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మోడీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన 4 నెలల తర్వాత అయోధ్య నుంచి తిరిగి వస్తున్న కరసేవకుల కోచ్కు గోధ్రాలో మంటలు అంటుకుని 58 మంది మృతి చెందారు. ఇది మోడీ నాయకత్వానికి మొదటి పరీక్షగా నిలిచింది. తర్వాత రోజు విశ్వ హిందూ పరిషత్ మొత్తం రాష్ట్రమంతటా బంద్కు పిలుపునిచ్చింది. హిందూ, ముస్లిం అల్లర్లు జరిగాయి. వాటిల్లో సుమారు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులను అదుపు చేయడానికి మోడీ వెంటనే చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి. గుజరాత్ అల్లర్లకు ఓ 2 విషయాలు కారణమని చెబుతుంటారు. అందులో మొదటిది అయోధ్యలోని రామమందిర నిర్మాణం కోసం బాబరీ మసీద్ కూల్చివేతకు రివెంజ్గా ఏబీవీపీ నేతలు ప్రయాణిస్తున్న రైలు కోచ్ను కొందరు ముస్లింలు దగ్ధం చేశారని చెప్పుకోగా, ఇంకొక కారణం మళ్లీ అధికారంలోకి రావటానికి బీజేపీయే ఈ అల్లర్లు సృష్టించిందనే వాదనలు ఉన్నాయి. గొడవ ఎలా మొదలైనా ఇది గుజరాత్ చరిత్రలోనే ఒక మాయని మచ్చలా ఉండిపోయింది. దీనికి కారణం అప్పటి సీఎంగా ఉన్న మోడీ, ఆయన కేబినెట్లో ఉన్న మంత్రులేనని విమర్శలు వచ్చాయి. ఈ ఘటనపై ప్రభుత్వం ఎన్నో కమిటీలు వేసింది. అందులో సుప్రీంకోర్టు, హైకోర్టుతో కలిసిన ఒక కమిటీ కూడా ఏర్పడింది. ఆ కమిటీ ఈ అల్లర్ల వెనుక మోడీ, అతని మంత్రులు ఉన్నారనే ఆరోపణలు చేసింది. కానీ కమిటీ చేసిన ఆరోపణలలో ఒక్కదానికి కూడా సరైన ఆధారాలు లేవు. దీంతో 2022లో సుప్రీంకోర్టు మోడీకి క్లీన్ చీట్ ఇచ్చింది. 2022లో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే గుజరాత్ ప్రజలు మాత్రం 2002లోనే మోడీకి క్లీన్ చీట్ ఇచ్చేశారు. ఎలా అంటే, ఈ ముస్లిం హిందూ అల్లర్ల కారణంగా గుజరాత్లో బీజేపీ క్రేజ్ పెరిగిపోయింది. ఫైనల్గా వచ్చిన 2002 ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాలకు 127 స్థానాల్లో గెలిచి మోడీ సీఎం అయ్యారు. అయితే మోడీ సీఎం అయ్యాక గుజరాత్ కొన్ని సెక్టార్స్లో అభివృద్ధి పరుగులు పెడితే కొన్ని సెక్టార్స్లో నత్తనడకన నడిచింది. ముఖ్యమంత్రిగా తన పదవీ కాలంలో జరిగిన గుజరాత్ ఆర్థికాభివృద్ధికి షోకేజుగా మార్చిన నరేంద్ర మోడీ గుజరాత్ అల్లర్లతో పాడైన ఇమేజ్ను తుడిచేయటానికి ప్రయత్నించారు. దీనికి గుజరాత్ మోడల్ అనే పేరు పెట్టారు. ఇందులో ప్రైవేటు రంగాలను ప్రోత్సహించి పబ్లిక్ రంగ కంపెనీలు మెరుగైన నిర్వహణతో 10% ఆకట్టుకునే వృద్ధి రేటు సాధించారు. 2008లో పశ్చిమ బంగాల్ సింగూరులో టాటా మోటార్స్ ప్లాంట్కు వ్యతిరేకంగా నిరసనలు జరిగినప్పుడు మోడీ వెంటనే ముందుకు వచ్చి గుజరాత్లో ప్లాంట్ పెట్టడానికి ఆహ్వానించడమే కాదు, వారికి భూములు, పన్ను మినహాయింపులు, ఇతర సౌకర్యాలు కల్పించారు. దీంతో రతన్ టాటా ఎంత సంతోషపడిపోయారంటే ఆయన మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. 2002 నుంచి 2012 వరకు మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. కాంగ్రెస్ లేదా బీజేపీ లాంటి జాతీయ పార్టీల నేతలు ప్రధానిగా ఎన్నికైతే ఆ పార్టీ ఏం చెబుతుందో అదే చేస్తారు. దీని మంచి ఉదాహరణగా మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను చెప్పుకోవచ్చు. కానీ మోడీ అలా కాదు.
పార్టీని చూసి తనకు ఓటు వేయకుండా తనను చూసి పార్టీకి ఓటు వేయించుకునే ఇమేజ్ను క్రియేట్ చేసుకోగలిగారు. అందువల్లే ఇప్పటివరకు ఏ ప్రధానికి లేని క్రేజ్ను సంపాదించుకున్నారు మోడీ. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మోడీ ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ఆయన క్రేజ్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా తిరుగుతూ కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను వివరిస్తూనే గుజరాత్లో తను చేసిన అభివృద్ధిని చెప్పేవారు మోడీ. అలా దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నారు మోడీ. 2014లో ప్రధాని అయ్యారు. ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీని తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయనకు మరింత పేరును తీసుకువచ్చాయి. అదే టైంలో కొంత వ్యతిరేకత కూడా వచ్చింది. అవే డీమానిటైజేషన్, జీఎస్టీ, సర్జికల్ స్ట్రైక్స్, జమ్మూ కాశ్మీర్ ఇష్యూ, రామమందిర నిర్మాణం, కరోనా వ్యాక్సిన్ పంపిణీ. నరేంద్ర మోడీ తన చిన్నప్పుడు టీ అమ్మిన విషయాన్ని ఎప్పుడూ గర్వంగా చెప్పుకుంటారు. ఒకసారి అస్సాంలో టీ కూలీల గురించి మాట్లాడుతూ అందరికీ మీ అస్సాం టీ తాగిస్తూ నేను ఈ స్థాయికి చేరుకున్నాను అని మోడీ చెప్పారు. మోడీని దగ్గర నుంచి చూసి ఆయనతో కలిసి ట్రావెల్ చేసిన వారు ఒక విషయం చెబుతుంటారు. అదేంటంటే మోడీకి మొదటి నుంచి ఏదైనా ప్రత్యేకం అనిపించేలా చేయాలని అనుకునేవారట. ఫ్రెండ్స్ అందరూ పొడవు చేతులున్న చొక్కాలు వేసుకుంటే ఆయన మాత్రం పొట్టి చేతుల చొక్కాలు కనిపించేవారట. ఖాన్ ట్రౌజర్స్ వేసుకుంటే మోడీనా తెల్లటి ట్రౌజర్ వేసుకునేవారట. చిన్నప్పటి నుంచే తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలన్న తపనతోనే ఉండేవారు మోడీ. అందుకే ఇప్పుడు ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్స్లో ఒకరిగా ఉండగలిగారు.